ఇది మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు క్షమిస్తాడు, బందీలను విడుదల చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొన్న వారి ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు. అయితే ఆయన ఆజ్ఞకు లోబడక సర్వోన్నతుని తృణీకరించినందున బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేసే వారి హృదయాన్ని ఆయన ఆయాసము చేత కృంగచేశాడు. 14-16 వరకు వారు పశ్చాత్తప్తులైనప్పుడు ఆయన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించెదరుగాక. ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టాడు, ఇనప గడియలను విరగ్గొట్టాడు. ఆయన పేతురును, పౌలు శీలలను చెరసాల నుండి విడుదల చేశాడు. దేవుడు అందరినీ క్షమించాడు, గాని కొందరు ఆ క్షమాపణను అంగీకరించలేదు. అందుకే వారింకా చెరసాల నిర్బంధంలోనే ఉన్నారు. సోదరా, సోదరి, నీవు పాపము నుండి విడుదల పొందావా లేదా? ఇశ్రాయేలీయులను దేవుడు సమకూరుస్తాడు అనే ప్రవచనం ఇందులో ఉంది. 21 దేవుడు కాపాడతాడు, వారి సమస్యలు మటుమాయమైపోతాయి. ఇదే ఈ పాటకు పల్లవి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. 22 వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించారు. ఆయన కాపుదల కొరకు, ఆయన మన సమస్యలన్నిటినీ పరిష్కరించినందుకు ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. హెబ్రీ పత్రిక 13 12-13 యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచేందుకు గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనమాయన నిందను భరిస్తూ శిబిరం